హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మరొక ఉదయకాల సమయము మేల్కొలుపు ప్రార్థన సహవాసమును బట్టి దేవుడి కృప మనల్ని పలకరిస్తూ ఉండగా ఈ యొక్క ఉదయకాల సహవాసంలోనికి మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా బాగున్నారని, దేవుని యొక్క కృపను బట్టి వర్ధిల్లుచు ఉన్నారని, బలపరచబడుచున్నారని నమ్ముచున్నాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఉదయముననే మరొక పర్యాయము మీ ముందుకు వస్తూ ఉన్నాం. మిమ్మల్ని పలకరించాలని, ఆత్మీయ వాక్యమును మీకు అందించాలని, దేవుని యొక్క వాక్యమును మీకు చేరువ చేయాలని, దేవుని యొక్క మాట ద్వారా మిమ్మల్ని బలపరచాలని ఉదయముననే ఈ ప్రయాసను మేము కలిగి ఉన్నాం. మన ఇంటిలో మనము రాత్రి నిద్రించిన తర్వాత, పడుకున్న తర్వాత, విశ్రమించిన తర్వాత ఉదయముననే మనము లేస్తాం. ఉదయముననే లేచిన తర్వాత మరి ఈ ఇంటి పెద్దలు లేదా తల్లి లేదా తండ్రి ఏం చేస్తూ ఉంటాడంటే, పిల్లలు ఎలా ఉన్నారో అని పరిశీలన చేస్తాడు. వారు ఇంకా నిద్రలో ఉంటారో, వారు ఇంకా నిద్రలో లేవరు. అయితే ఈ తల్లి కానీ తండ్రి కానీ పిల్లలు ఎలా ఉన్నారో ఒకసారి చూసుకుంటారు. రాత్రి మధ్యలో కూడా ఎప్పుడైనా మెలకు వచ్చినప్పుడు పిల్లలు ఎలా పడుకున్నారా, వారు ఎలా ఉన్నారని ఒకసారి వారిని దృష్టించి వారి మీద మరి ఒకసారి వారి చూపును నిలిపి ఆ తర్వాత మళ్ళా పడుకుంటుంటారు. వారు ఒకవేళ ఆ దుప్పటి సరిగ్గా కప్పుకోనకపోయినా, వారు సరిగ్గా అంటే ఒక పొజిషన్లో మరి పడుకోకపోయినా, వారికి ఒక చక్కటి పొజిషన్ని ఈ పెద్దలు తల్లి కానీ తండ్రి కానీ చక్కటి పొజిషన్ పెట్టి అంటే వారికి కంఫర్టబుల్గా, అంటే ఉదయం లేచేటప్పటికి వారికి ఏ చెయ్యో కాలో ఈ విధంగా నొప్పి పుట్టే పరిస్థితి లేకుండా మరి చక్కబెడుతూ ఉంటారు. అది ఎప్పుడంటే వారు మెలకువగా ఉన్నప్పుడు లేదా చూడగలిగినప్పుడు మాత్రమే చేయగలుగుతారు. వీరు నిద్రించిన తర్వాత వారు ఏ విధంగా ఉన్నారో వీరు కూడా చూడలేరు. ఉదయం లేగానే ఖచ్చితంగా బిడ్డల యొక్క స్థితిని చూసి మరి వారిని ఇంకా నిద్రలో నుంచి లేపడానికి ముందే వారి కోసము మరి చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. ఆ సమయం వచ్చినప్పుడు వారిని నిద్ర లేపుతూ ఉంటారు. ఇది మనం నిత్యము మన గృహాల్లో మనం చూస్తున్నటువంటి దైనందిన విషయమే, కార్యక్రమమే. అయితే ఉదయం లేచిన తర్వాత మనం ఒకవేళ మన పిల్లలు మర్చిపోవచ్చు, మన బిడ్డలు మర్చిపోవచ్చు. మనకున్నటువంటి పనిని బట్టో, ఒత్తిడిని బట్టో, మరి కంగారుగా బయటికి బయలుదేరవలసిన పరిస్థితులు ఉండడాన్ని బట్టో, ఆలస్యంగా నిద్ర లేచిన దాన్ని బట్టో, లేకపోతే నిర్లక్ష్యాన్ని బట్టో, అశ్రద్ధను బట్టో ఒక్కొక్క మరి ఏమో పిల్లలను బిడ్డలను మర్చిపోతూ ఉంటాం, చూడడము గమనించడము మర్చిపోతూ ఉంటాం. ఇది జరుగుతూ ఉంటుంది. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనములో, తల్లి అయినా మరుచును గాని నేను నిన్ను మరువాను, మరువజాలను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. అంటే ఇంటిలో ఉన్నటువంటి తండ్రి కానీ తల్లి కానీ వారు మెలకువగా ఉన్నప్పుడు మాత్రమే బిడ్డలను గమనించగలుగుతారు. ఉదయం లేచిన తర్వాత వారికి ఉన్నటువంటి పనిని బట్టి, పని యొక్క ఒత్తిడిని బట్టి, సమయాన్ని బట్టి మాత్రమే దృష్టించగలుగుతారు. కానీ వారైనా మరుస్తారేమో కానీ, వారైనా నిర్లక్ష్యంగా ఉంటారేమో కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు, నేను నిన్ను విడువను అంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అంటే ఉదయముననే ఈ వాక్యము ద్వారా మీ ముందుకి మిమ్మల్ని పలకరించటానికి రావడానికి గల కారణం ఏమిటంటే, మీరు ఎలా ఉన్నారని, మీరు ఏ విధంగా ఉన్నారని, మీ క్షేమం ఎలాగుందో చూడడానికి, మీ ఆరోగ్యము, మీ స్థితిగతులు, మీ పరిస్థితులు ఇవన్నీ కూడా ఎలాగున్నాయో ఒకసారి
ఈ వాక్యం అనేటువంటి క్రీస్తుని మరి మీ ఇళ్లకు తీసుకుని వచ్చినప్పుడు ఆయన మీ ప్రతి పరిస్థితిని కూడా ఆయన గమనించి, ప్రతి పరిస్థితిని కూడా ఆయన మరి పరిశీలన చేసి మీకు తగినట్టుగా, మీకు అవసరమైనది, మీకు ఏమి కావాలనో దాన్ని అనుగ్రహించి వెళ్ళడానికి వాక్యం అనేటువంటి యేసుక్రీస్తు వారిని మీ గృహాలకు ఉదయముననే తీసుకుని వస్తున్నాం. ఎవరైతే ఈ వాక్యమును క్రీస్తు యొక్క ఆగమనంగా భావించి స్వీకరించి గృహాలకు చేర్చుకుంటారో, జీవితాల్లోకి లేదా హృదయాల్లోనికి చేర్చుకుంటారో వారిని దేవుడు తప్పగా పరిశీలన చేస్తాడు, తప్పగా గమనిస్తాడు, తప్పగా వారి అవసరతలు ఎరిగి ఉంటాడు, తప్పగా వారికి ఏమి కావాలనో, ఎప్పుడు కావాలనో, ఏది ఇవ్వాలనో, ఏది ఇవ్వకూడదో ఇవన్నీ కూడా ఆయన చక్కగా తీర్చిదిద్ది చక్కడైనటువంటి పొందిక కలిగినటువంటి స్థితిలో ఆయన మీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అలా ప్రతిదినము మీరు దేవుని యొక్క అనుగ్రహమునకు పాత్రలు కావాలని ఈ వాక్యమును మీ ముందుకు తీసుకుని వస్తున్నాం. నిర్లక్ష్యం వద్దు, అలక్ష్యం వద్దు. ఈ మాట వినకుండా దయచేసి మీ యొక్క రోజును ప్రారంభించవద్దు. మీరు నిత్యము దేవుని యొక్క మాట వినండి, దేవుని యొక్క వాక్యంలో ఉండండి, ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేయండి. ప్రియ సహోదరుడా, సహోదరి, తల్లి అయినా మరుస్తుందేమో కానీ, మీ కన్న తండ్రి అయినా మరుస్తాడేమో కానీ నీ దేవుడు నిన్ను మరువడు, నిన్ను చూడకుండా ఆయన ఉండలేడు. అందుకనే ప్రతి ఉదయమున ఈ వాక్యం అనేటువంటి మరి ఈ యొక్క పరిచర్య ద్వారా మీ ముందుకు మిమ్మల్ని చూడాలని, మిమ్మల్ని పలకరించాలని, మీ యొక్క సహవాసములో పాలుపంపులు పొందుకోవాలని, మీ గృహములో ఆయన మాట వినబడాలని ఈ వాక్యం ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాయి. దానిని చేరవేసే రాయబారులుగా, దాన్ని చేరవేసేటటువంటి ప్రతినిధులుగా ఈ వాక్యమును మీ ముందుకు తీసుకుని వస్తున్నా. కాబట్టి ప్రియ సహోదరుడా, మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క బాధ్యతను ఎరిగి మేము పనిచేస్తూ ఉండగా దానికి ఉన్నటువంటి దర్శనాన్ని, దానికి ఉన్నటువంటి ఆశను, దానికి ఉన్నటువంటి ఆ ఉద్దేశమును మీరు ఎరిగి మీ భవిష్యత్తును ఈ రోజు నుండే నిర్మించుకోవడం ప్రారంభించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఎవరైతే ఏకీభవిస్తూ ఉన్నారో వారు మరి ఈ చిన్న ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభుపేట ఆహ్వానిస్తున్నాను. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అవునయ్యా, తల్లి అయినా మరుస్తుందేమో కానీ మీరు మమ్మల్ని మరిచే దేవుడు కాదు. తండ్రి అయినా మమ్మల్ని మరుస్తాడేమో కానీ మీరు మమ్మల్ని మరిచే దేవుడు కాదు. ఇదిగో ప్రభువా, ఉదయముననే నీ ప్రేమను కనపరుస్తూ, నీ వాత్సల్యతను మా కొరకే నూతనంగా అనుగ్రహిస్తూ, నీ కృపను మాకు కావాల్సినంతగా సిద్ధపరిచి, ఇదిగో ప్రభా, నీ ప్రతినిధుల ద్వారా మీరు మాట్లాడి చూడగా నీ మాట మేము స్వీకరించడానికి, మా హృదయాలకి చేర్చుకోవడానికి, మా గృహములో నీ వాక్యమును సమృద్ధిగా నింపుకొనుటకును సహాయం దయచేయండి. మా మీద ఉన్నటువంటి మీ అపారమైనటువంటి ప్రేమను బట్టి మీకే స్తుతులు చెల్లిస్తూ ఈ దినమంతా కూడా మాకు దీవెనకరంగా అనుగ్రహించమని నా ప్రభువును ప్రియరక్షకుడిని యేసు నామమును బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.